95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాసర ఐఐటిలో వరుస సంఘటనలు బాధాకరమైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థి మృతిపై కమిటీ వేశామని వెల్లడి. వచ్చే 25 ఏళ్లు తాను ఈ గడ్డపైనే ఉంటానని జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్క అవకాశం ఇవ్వాలని వినతి. తెలంగాణలో ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన. బండి సంజయ్ని మార్చేది లేదని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టత. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఉద్రిక్తత. తెలుగుదేశం పార్టీ దిమ్మను కూల్చిన వైసీపీ నాయకులు. డీటెయిల్స్ చూస్తే బాసర ఐఐటిలో వరుస సంఘటనలు బాధాకరమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన రీడింగ్ రూమ్ ను మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మొన్న జరిగిన విద్యార్థి మృతిపై కమిటీ వేశాం, విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి సమాచారం తెచ్చుకున్న తర్వాత మీడియా సమావేశం అన్ని విషయాలను వెల్లడిస్తామని అన్నారు. ఏదేమైనా విద్యార్థులు సమన్వయం పాటించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని అన్నారు. సంఘటన కమిటీ వేశారు. ఈ రోజు జరిగిన సంఘటన మీద డీసీ గారు వెళ్ళారు. ఏంటనేది తీసుకొని కంప్లీట్ రిపోర్ట్ తీసుకొని తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏదైనా కూడా స్టూడెంట్స్ తొందరపడకుండా ఏదైనా ఒత్తిడి ఉన్నా పక్కన ఉన్న లెక్చరర్స్ తోనో టీచర్స్ తోనో మీ ప్రిన్సిపాల్ తోనో మీ టీంతో అక్కడ డైరెక్టర్ గారితో ఎవరితోనైనా షేర్ చేసుకొని కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని మరొకసారి పిల్లలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైనా చిన్న ఒత్తిడి ఉన్నప్పుడు ఇమీడియట్ గా మనసు మీద తీసుకోకుండా పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటే దానికి ఒక పరిష్కారం ఉంటుంది. అది ఏదైనా బాధాకరం, ఏదైనా జరిగిన సంఘటన బాధాకరం. రాత్రి జరిగిన సంఘటన ఇంకా రిపోర్ట్ రాలేదు. తప్పకుండా డీసీ గారికి వెళ్ళారు. ఒక కమిటీ కూడా ఫామ్ చేయమని డైరెక్టర్ గారితో కూడా మాట్లాడారు. తొందర రిపోర్ట్ రాగానే మీతో షేర్ చేస్తాను. వచ్చే 25 ఏళ్లు తాను ఈ గడ్డపైనే ఉంటానని, ఖచ్చితంగా మార్పు తీసుకువస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి, గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి, ఈసారి కులాలను చూడకండి, మీకోసం పనిచేసే వ్యక్తిగా నన్ను చూడండి, జనసేన అభ్యర్థులను గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. వైజాగ్ 2019లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఒకటే చెప్పాను. వైజాగ్ లో ఇతను నేను చెప్పినప్పుడు ముందు ఎవరు నమ్మరు. నాకేదో కాలజ్ఞానం ఇవన్నీ కాదు. ఒక సగటు మనిషిని చూడగానే కొంత చదువుకుంటే వచ్చే అవగాహన. ఎందుకంటే తెలంగాణలో ఈ కుటుంబం ఏం చేస్తుందో నాకు తెలుసు. వైజాగ్ మీద దృష్టి పెట్టగానే చెప్పా, మీరు వైసీపీని కనుక ఎన్నుకుంటే కొండలతో సహా మింగేస్తారని చెప్పాను. ఆ రోజున కొండలు తొలిచేస్తారని చెప్పాను. చేతులు గాలేక ఆకులు పట్టుకుని ఆ రోజు చెప్తే నా మాట ఇంటే కదా ఎవరన్నా. కనీసం గాజువాక నుంచి నన్ను గెలిపించుంటే ఋషికొండ దోపిడీ నాపేవాడిని, వైజాగ్ దోపిడీ నాపేవాడిని. నేను సామాజిక పరివర్తన అని ఎందుకు ఘోషిస్తుంటానంటే నా భవిష్యత్తు కోసం కాదు. నేను విదేశాలకు వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, సుఖంగా బతకాలని చెప్పేసి పారిపోవచ్చు. గోదావరి నేల, గోదావరి నది ఈ నేలను విడిచి ఎలా వెళ్ళలేదో పవన్ కళ్యాణ్ ఈ నేలను విడిచి వెళ్ళలేడు. ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఉంటుందని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. నాగర్ కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొననున్నారు. అతి త్వరలో అమిత్ షా పర్యటన కూడా ఖరారవుతోంది. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. బండి సంజయ్ని మార్చేది లేదని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చింది. నేతలంతా సమిష్టిగా కలిసి ఎన్నికల సమరంలో ఉంటారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. गृहमंत्री अमित शाह जी लगातार तेलंगाना की जनता को संबोधित करने के लिए और तेलंगाना की भ्रष्टाचारी, परिवारवादी, अहंकारी केसीआर की सरकार का पर्दाफाश करने के लिए आते रहे हैं। इस बार भी उन्होंने आना था, लेकिन जो मौसम का और खासतौर पर गुजरात, महाराष्ट्र के जो ये
समुद्र के अंदर तूफान आ रहा है, उसको सोचते हुए, उनको सामने रखते हुए उनका कार्यक्रम पोस्टपोन हुआ है, रद्द नहीं हुआ है। वो जल्दी ही उनका कार्यक्रम सभा खम्मम में ही होगी और वहां आकर वो खम्मम के लोगों से बातचीत भी करेंगे और सरकार को का पर्दाफाश भी करेंगे। राष्ट्रीय अध्यक्ष का पर्यटन है ऐसा है, जगत प्रकाश नड्डा जी पूरे देश के अंदर जो 9 वर्ष की उपलब्धियों के कार्यक्रम, उसके अंतर्गत नगर कुर्नूल क्षेत्र के अंदर 25 जून को जेपी नड्डा जी आएंगे और नागरकुनल में वो एक बड़ी महासभा को संबोधित भी करेंगे। और सरकार, केंद्र की सरकार, नरेंद्र मोदी जी की सरकार ने जिस तरह काम किया है वो भी जन जन तक पहुंचाएंगे। और नरेंद्र मोदी जी की सरकार के तेलंगाना में जो महत्वपूर्ण काम किया उसकी चर्चा भी करेंगे और पिछले 9 वर्षों की असफल केसीआर की तानाशाह सरकार का पर्दाफाश भी। గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చల తాడిపర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ దిమ్మెను పగలగొట్టడంతో పాటు తెదేపా నాయకులపై దౌర్జన్యానికి పాల్పడిన వైకాపా దోషులను వెంటనే అరెస్టు చేయాలని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. తొలుత అంబేద్కర్ సెంటర్ నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు జరిగిన ర్యాలీలో ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు కాసేపు బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం వైకాపా దోషులను వెంటనే అరెస్టు చేయాలని डीएसपी जनार्दन को फिर्यादु చేశారు. మొన్న పచ్చల తాడిపర్రు గ్రామంలో అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ భర్త అయిన కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు కోసారనే నెపంతో నడి రోడ్డు మీద కర్రలు రాడ్లు తీసుకొచ్చి వీరంగం చేయటం, కనపడిన వాడినల్లా బూతులు తిడతాం, తెలుగుదేశం పార్టీ యొక్క జెండా దిమ్మెని ధ్వంసం చేయటం, పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపుల మీద దాడి చేసే ప్రయత్నం చేయటం, దాదాపు 4 నుంచి 2 గంటల పాటు అంటే 6 వరకు నిరాఘంటంగా నడి రోడ్డు మీద వీరంగం వేస్తే మరి పోలీస్ స్టేషన్ ఇక్కడి నుంచి బయలుదేరితే 10 నిమిషాల్లో ఉంటారు తాడిపర్రు విలేజ్లో. 2 గంటలు వీరంగం వేసినా కూడా పోలీస్ యంత్రాంగం రాలేదు. అంటే పోలీసుల యొక్క సహకారం ఉండబట్టే పూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా వైకాపాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు నడి రోడ్డు మీద వీరంగం చేయటం మనం చూడటం జరిగింది. ఏ స్థితిలో ఉన్నారు అంటే గ్రామాల్లో కులాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ దివ్యాంగుల వివాహ కలను సాకారం చేసేందుకు ఆశ్రయ వికలాంగుల సమైక్య సంఘం కృషి చేస్తుందని సమైక్య ప్రెసిడెంట్ పెనుపోతుల సురేష్ కుమార్ తెలిపారు. కాకినాడ రమణయ్యపేటలో గల కళ్యాణ మండపంలో ఆశ్రయ వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో సామూహిక వివాహాల కార్యక్రమం జరిగింది. దాతలు ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత నారాయణం మురళి, రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ సురభి శారద, ప్రముఖ ఎడిటర్ డిపిఆర్ స్వామి, వ్యాపారవేత్త మండా రాజారెడ్డిల సహాయం సహకారాలతో 3 దివ్యాంగుల జంటలకు సామూహిక వివాహాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భోజనం చేసే అవకాశంగా కోరుతున్నాం.
ఆసియా జిల్లా వికలాంగుల సమాఖ్య మరి 2018 నుంచి మరి ఈ రోజు వరకు కూడా దివ్యాంగులు వివాహాలు చేయడంలో మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. మరి ఈరోజు ఆసియా జిల్లా వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో మరి గవర్నమెంట్ సెల్యూర్ సర్పవరం జంక్షన్లో ఉన్నటువంటి ఇక్కడ ముగ్గురు జంటలకి మనం వివాహాలు జరిపించడం జరుగుతుంది. ఈ వివాహాల ముఖ్య కారణం ఏంటంటే దివ్యాంగులకు వివాహాలు అనేవి ఒక కళ. ఆ కళ ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో కళగానే మిగిలిపోకూడదు, వాళ్ళకి ఒక జీవితం ఉండాలి, ఒక జీవిత భాగస్వామి ఉండాలనే ఉద్దేశంతో మనం వీళ్ళకి వివాహాలు జరిపించడం అనేది 2018 నుంచి మొదలుపెట్టాం. మరి ఈ రోజు వరకు ఒక 30 మంది దివ్యాంగ జంటలకు మనం వివాహాలు జరిపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఒక 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. మేము కూడా అన్ని రంగాల్లోనే ఎలా అయితే నిలబడ్డామో జీవితంలో కూడా పెళ్లిళ్ళు అయ్యి మేము కూడా 10 మందిగా ఉన్నాము. వికలాంగులు పెళ్లి భయపడే వాళ్ళకి మేమే మార్గదర్శనానికి ప్రతి సంవత్సరం జరిపిస్తున్నాము. అందరికీ కూడా అందరూ మాంగళ్యంతో పాటుగా పట్టుబట్టలు వాళ్ళకి సరైనటువంటి కొంచెం సదుపాయాలు ఇవ్వడం అవుతుంది. మరి వీళ్ళందరూ నిరుద్యోగ యువకులు మరి ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ కూడా ఏదైనా సహకారం అందించాలి. అందించడంతో ఏదైనా హౌసెస్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖాళీలైన ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఇల్లు ఇస్తుందో అది ఉచితంగా వీళ్ళందరికీ కూడా ఇవ్వాలని మన ఆశ్రయ తరఫున మన గవర్నమెంట్ ని అడగనుంది. మరొక విషయం ఏంటంటే దివ్యాంగులా ఉంటే మీరు ఎవరు కూడా బాధపడాల్సిన లేదు. ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్య ద్వారా అందరికీ వివాహాలు జరుపుకోవడానికి ముందుంటాము. ఎవరైనా అలాంటి విషయాలు ఉంటే మాకు సంప్రదించగలరు. మాకున్నంతలో మీరు చేయగలిగేంతలో మీ అందరికీ కూడా జీవిత భాగస్వామిని జీవితంలో కానీ జీవితాన్ని మీకు కలుగు కానీ మా ఆధారం అని చెప్పు. రక్తదానం వలన కొందరు నిండు ప్రాణాలను కాపాడడంతో పాటు రక్తదానం చేసే వారి ఆరోగ్యం కూడా మరింత మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ పేర్కొన్నారు. రక్తదానం చేయడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని అపోహలు భయాలకు గురి కావద్దని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతులు ఉత్సాహవంతులైన యువత రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం కార్యక్రమం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గల యువ శిక్షణ కేంద్రంలో ఘనంగా జరిగింది. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంలో మన జిల్లా వైద్య శాఖ డిస్ట్రిక్ట్ చాప్టర్ ఐఆర్సిఎస్ ఆధ్వర్యంలో మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ శ్రీకాకుళం డివిజన్ కోసం ఏర్పాటు చేశాము. దాంట్లో చాలా మంది దాదాపు ఒక 180 మంది ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేశారు. నేను కూడా మన జిల్లాలో బ్లడ్ డొనేషన్ విషయంలో ఎంతో చైతన్యం ఉంది, ఎంతో అవగాహన ఉంది. చాలా మంది ఉత్స్ఫూర్తంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా కొన్ని నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలోనే ఫస్ట్ టైం నేను బ్లడ్ డొనేషన్ చేశాను. ఇప్పుడు ఇది రెండోసారి ఇవ్వడం జరిగింది. సో మిగతా అందరూ యువతులు అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి. బ్లడ్ డొనేషన్ చేస్తే ఏమాత్రం అపాయం ఉండదు. దానివల్ల కొంతమందికి ప్రాణం కాపాడడంతో పాటు మీ సొంత హెల్త్ కోసం కూడా రిజునేషన్ ఆఫ్ యువర్ ఓన్ బ్లడ్ మీకు కూడా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఏమాత్రం కంగారు పడకుండా భయపడకుండా మీరు ఎవరైతే అనుకుంటున్నారో నేను బ్లడ్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉంటే హెల్త్ పరంగా ఏది ఇష్యూస్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందుకు రావాలి. ఈ కమింగ్ వారంలో కూడా ఈ వచ్చే వారంలో కూడా 16th జూన్ రోజు టెక్కలీలో డివిజనల్ లెవెల్ మనము క్యాంప్ పెడుతున్నాము. 17th జూన్ రోజు పలాసలో టెక్కలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్, 16th జూన్ పలాస కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 17th జూన్. అక్కడ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మీరు బ్లడ్ డొనేషన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్,
రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీతో రైతుల్లో నూతనోత్సాహం కనిపించిందన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాయుడుపల్లెలో యువగళం పాదయాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించామన్నారు. దానికి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సోమశీల హై లెవెల్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, గత టీడీపీ హయాంలో రైతులకు ఇచ్చిన సబ్సిడీలని కొనసాగిస్తామన్నారని చెప్పారు. పాదయాత్ర ఊరికే నడుచుకుంటూ హాయ్ అని చెప్పుకోవటంలా, ఒకరోజు రైతులు, ఒకరోజు దళితులు, ఒకరోజు నిరుద్యోగులు, ఒకరోజు మహిళలు అందరితో ఇంటరాక్ట్ అయిపోతున్నాడు, కలిసిపోయినాడు వాళ్ళలో. నీ సంగతి ఏంటంటే నీ మాదిరిగా కోర్టు దొంగ కాదు, తమరు మాదిరిగా దళితుల భూమి ఆక్రమించేవాడు కాదు, తమరు మాదిరిగా కల్తీ మద్యంలో నీ తోటి ముద్దాయిలు జైళ్లలో చచ్చిపోయే పరిస్థితి ఆయనకి లేదు. తమరు మాదిరిగా గ్రావెల్, మట్టి, మశానం, ఇసుక, ఆఖరికి బూడిద, టోల్గేట్లు, ఇవే కదా తమరు సాధించిన విజయాలు. చెప్పు, పలానా బ్రాండ్ రొటీన్గా ప్రభుత్వంలో జరిగే కాకుండా ఏదైనా ఉంటే చెప్పు. మేము అధికారంలో ఉంటే ఏం చేసామని అడుగుతున్నావు. ఆ టిట్కో ఇళ్ళు చూడు, ఆ టిట్కో ఇళ్ళు చూడబోయా, ఎన్ని వేలు ఇళ్ళు కట్టామో. 70,000 ఇళ్ళు నెల్లూరు జిల్లాలో కడితే మీరు అది పేదలకు హ్యాండ్ ఓవర్ చేసేదానికి మీకు మనసు రాలే. దుర్మార్గపు పరిపాలన ఈరోజు జరుగుతుంది, అరాచక పరిపాలన ఈరోజు జరుగుతుంది. అది వాటికి సమాధానం చెప్పుకోలేక అగ్రికల్చర్ మినిస్టర్గా ఇంత ఫెయిల్యూర్ మినిస్టర్ని మేము చూడలే. ఇప్పటికి ఎప్పుడైనా సమీక్షలు పెట్టావా నువ్వు? వ్యవసాయ శాఖ తరఫున సమీక్షలు పెట్టావా? లేదే. ఎందుకే అగ్రికల్చర్, హార్టికల్చర్ మూసేసుకొని నువ్వు ఒక మంత్రివి, ఎట్టిస్తాడు నీకు మంత్రి పదవి? నీ ఘన విజయాలు ఎన్ని? ఆఖరణ సొంత నియోజకవర్గంలో ఉండే యూనివర్సిటీలో స్థానిక సంస్థల మీద ఆయన రీసెర్చ్ చేశాడంట, డాక్టరేట్ ఇచ్చేసేసాడు. చేశారు కదా. మీ ప్రభుత్వం రాగానే పంచాయతీలని, సర్పంచ్ని డమ్మీలు చేసేసారుగా. రివర్స్ మటన్ నొక్కి 14th, 15th ఫైనాన్స్ వెనక్కి తెచ్చుకున్నారుగా. ఎంపీపీలు, జడ్పీటీసీలు ఎవరో తెలియదు కదా ప్రజలకి. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటామన్నారా? మేము ఆడ పని చేయించి అప్పులు పాలైపోయినామని దాని మీద నువ్వు రాసి నీకు పిహెచ్డియా? తమరికి పిహెచ్డియా? నాకేం అర్థం కావటంలా. నువ్వు 100 కోట్లు ఒక్క ఇరిగేషన్ పనులు చేయకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానికంగా ఉండే రైతుల కాలువలు మరమ్మతు చేయకుండా, చెరువులు మరమ్మతు చేయకుండా 100 కోట్లు తినేసినోడికి పిహెచ్డియా? 8 కేసుల్లో ముద్దాయికి పిహెచ్డియా? జనాలు ప్రాణం తీసే కల్తీ మద్యం తాగిచ్చి 4 కేసుల్లో ముద్దాయిగా ఉండేవాడు పిహెచ్డియా? సిగ్గు లేదంటే ఎవరే వాళ్ళు ఇచ్చింది? లోకేష్ బాబు కాలి గోటికి పనికిరావు. లోకేష్ బాబు కాలి గోటికి పనికిరావు. ఆయన పుట్టేటప్పటికి వాళ్ళ తాత ముఖ్యమంత్రి, ఆడ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి, ఇక్కడ లోకేష్ ఈ గడ్డ మీద అడుగుపెట్టాడు. నీ స్కామ్. హిందువుల ఆరాధ్య దేవుళ్లుగా ప్రతినిత్యం పూజలందుకునే దేవతామూర్తుల విగ్రహాలను మరుగుదొడ్ల ముందు పెట్టడం దారుణమని బీజేపీ నాయకులు విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్న సులభ కాంప్లెక్స్ ముందు హిందూ దేవుళ్ల విగ్రహాలు పెట్టడం దారుణమని బీజేపీ నాయకులు రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు విశ్వనాథ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు చెత్త ఆలోచన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కార్పొరేషన్ అధికారులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే
వైసీపీ పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యమని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ భరత్ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో పర్యటించామని ఎక్కడా అభివృద్ధి జాడే లేదన్నారు. డ్రైనేజీ గోడలు కూలిపోయి ఏళ్లు గడుస్తున్నా కూడా నిర్మాణాలు లేవని, కాలుష్యం ఒక ప్రధాన సమస్యగా ఉందని, దోమల బెడద కూడా విపరీతంగా ఉందని అన్నారు. ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ. అంటే వాళ్ళు గుర్తించుకుని గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ ఓట్లో నాకు అర్థమైపోయింది, వాళ్ళు గమనించారు ఈ ప్రభుత్వం అందరూ. ఈ మీకోసం మీ భారత్ కార్యక్రమంలో ఇది ప్రచార కార్యక్రమం కాదు. వెళ్ళి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పట్లేదు. మీ సమస్యలు ఏంటి, మీరు ఏమేమి ఫేస్ చేస్తున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారనే ఉద్దేశంతో వెళ్ళాము. బ్రాడ్ గా బాబ్జీ గారు చెప్పినట్టు పొల్యూషన్ ఒక కీ ఇష్యూ. పోర్ట్ నుంచి వచ్చే ఆ డస్ట్ ఇక్కడ సౌత్ లో ఉన్న మెజారిటీ వార్డ్స్ లో అది అందరినీ ఇంపాక్ట్ చేస్తుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి. అదే ఆల్ ఓవర్ విశాఖపట్నం సిటీ డ్రైనేజ్ మెనీ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్ లో సరిగ్గా ఫిక్స్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఏదైనా డ్యామేజ్ వస్తే రిపేర్ చేయకపోవడం వల్ల, క్లీన్ చేయకపోవడం వల్ల అక్కడ మస్కిటోస్ విపరీతంగా పెరిగిపోవడం, లివింగ్ కండిషన్స్ చాలా దారుణంగా తయారైపోయాయి. దానివల్ల హెల్త్ సమస్యలు చాలా వస్తున్నాయి. ఆ హెల్త్ సమస్యలు కట్టుకోవడానికి వాళ్ళకి డబ్బులు కూడా లేవు. ఇల్లు గురించి వచ్చేసరికి గత కొన్ని వారాలుగా చూస్తున్నాము, అమరావతిలో ఇల్లులు ఈ సంవత్సరం లోపల పూర్తి చేసేయాలి అని అంటున్నారు. సంతోషమే, పేదవాళ్ళకి అలా ఇల్లులు పూర్తి చేస్తే కానీ, నిజంగా పేదవాళ్ళకి చేయాలనే కమిట్మెంట్ కానీ ప్రభుత్వానికి ఉంటే, ఇక్కడ టిట్కో హౌసింగ్ 4 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఇక్కడ పూర్తి చేయకుండా పేదవాళ్ళకి ఇవ్వలేదు. మేము వెళ్ళిన ప్రతి వార్డ్ లో అట్లీస్ట్ ఒక 10-15 నాకు కలిసిన వాళ్ళు, అంటే నేను వార్డులో జస్ట్ ఒక 4-5 గంటలు ఉంటే అక్కడే 10-15 మంది మేము 25,000 కట్టాము, 12,000 కట్టాము, 500 కట్టాము తెలుగుదేశం ప్రభుత్వం టైంలో, మాకు పలానా చోట ఇల్లు ఇచ్చారంటారు, కానీ ఇప్పుడు దాకా మాకు ఇల్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే కొన్ని దగ్గర ఇల్లు కట్టేసి ఉన్నాయి, కానీ ఇంకా వాళ్ళు అది అలొకేట్ చేయట్లేదు. ఎందుకు అంటే అది తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన స్కీము, మనం ఇచ్చేస్తే మాకు మంచి పేరు వస్తుందనో, లేకపోతే డబ్బులు దానికోసం సరిపడగా ఉంచుకోకుండా, మరి డబ్బులు లేని ప్రభుత్వం, ఇక్కడ టిట్కో హౌస్లు పూర్తి చేయలేని ప్రభుత్వం, అమరావతిలో అంత తొందరగా కట్టే అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రభుత్వానికి? ఉన్న స్కీమ్ కంప్లీట్ చేయట్లేదు, కొత్తగా మళ్ళీ అమరావతి. అంటే నాకు అర్థం అవ్వలేదు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది మెసేజ్ ప్రభుత్వం మాట్లాడే మాటల్లో. ఇంకా ఎడ్యుకేషన్కి వచ్చేసరికి చాలా ఏరియాస్ లో స్కూల్స్ షట్ డౌన్ అయిపోయినాయి. ప్రత్యేకంగా ఇవాళ వార్డులో సెయింట్ పీటర్స్ ఎయిడెడ్ స్కూల్, దాని తర్వాత సెయింట్ ఆంథనీస్ ఎయిడెడ్ స్కూల్ రెండింటికి ఎయిడెడ్ సపోర్ట్ తీసేయడం వల్ల ఆ స్కూల్స్ కూడా ఇవాళ షట్ డౌన్ అయ్యే పరిస్థితికి వచ్చినాయి. సెయింట్ పీటర్ స్కూల్ ఇవాళ పొద్దున్న కూడా వెళ్ళడం జరిగింది. 25 ఎకరాల క్యాంపస్ లో గతంలో ఒక 500 పిల్లలు, కానీ యాక్చువల్గా అక్కడ 5,000 పిల్లలు చదవచ్చు. 25 ఎకరాలు. ప్రమాదవశాత్తు శారదా నదిలో పడి విద్యార్థి మృతి చెందాడు. యలమంచిలి నెహ్రూ నగర్ కు చెందిన గుండి నగేష్ తో పాటు మరో 5గురు సోమలింగంపాలెం శారదా నది గ్రోయిన్ వద్ద స్నానానికి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినట్లు యలమంచిలి రూరల్ ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. నాగేష్ అచ్యుతాపురం మణిప్రకాష్ ఐటీఐ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. దీనిపై యలమంచిలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాకు ఆ నెంబర్ పెట్టింది. నగేసా, గుంది నగేసా, నెహ్రూ నగరా. ఏం చదువుతున్నాడు? ఐటీ చేస్తున్నాడు. ఎక్కడ? అత్తపురం ఐటీ చేస్తున్నాడా? మరి ఇదేంటి, మరి ఎక్కడికి వెళ్ళాడు? సోనింగపాలెం ఎందుకు వెళ్ళాడు? 96668. ఈ కుర్రోళ్ళు చాలా మంది చచ్చిపోయారు ఈ సంవత్సరం. 96668. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాసర ట్రిపుల్-ఐటీలో వరుస సంఘటనలు బాధాకరమైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థి మృతిపై కమిటీ వేశామని వెల్లడి. వచ్చే 25 ఏళ్లు తాను ఈ గడ్డపైనే ఉంటానని జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక్క అవకాశం ఇవ్వాలని వినతి.
తెలంగాణలో ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన. బండి సంజయ్ని మార్చేది లేదని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టత. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఉద్రిక్తత. తెలుగుదేశం పార్టీ దిమ్మని కూల్చిన వైసీపీ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.